బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారం నుంచే నామినేషన్స్ చాలా ఇంట్రెస్ట్‌గా సాగుతున్నాయి. మొదటి వారంలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేకపోయినా కూడా చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేసుకొని మనస్పర్ధలు పెంచుకున్నారు. ఇక రెండో వారం వచ్చేసరికి చీఫ్స్ చేతిలోకి హౌస్ వెళ్ళింది. వారు టీమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని వారి మధ్య పోటీ జరిగింది. ఇలా చాలా జరిగింది. అందుకే రెండో వారంలో నామినేషన్స్ కూడా 2 రోజులు ప్రసారం కావాల్సి వచ్చింది. ఇప్పటికే నామినేషన్‌కి సంబంధించిన ఫస్ట్ హాఫ్ పూర్తి కాగా సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ అయ్యింది. ముందుగా పృథ్వీరాజ్ వచ్చి నాగమణికంఠను నామినేట్ చేశాడు. సర్వైవల్ కోసం నైనిక దగ్గరికి వచ్చి టీమ్‌లోకి నన్ను తీసుకోండి అని చెప్పావు. మీ చీఫ్‌కి వెన్నుపోటు పొడిచావని అనిపించింది అంటూ తన కారణాన్ని వివరించాడు. ఈ గేమ్ మొత్తం సర్వైవల్ గురించే అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మణికంఠ. ఆ తర్వాత ప్రేరణ వచ్చి నిఖిల్‌ని నామినేట్ చేసింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీ టీం ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించింది. ఆ ఒక్కరోజు గురించే నువ్వు మాట్లాడుతున్నావు. దానికి ముందు నుండి నేను కిచెన్‌నే చూసుకుంటున్నాను. అప్పుడు ఎవరూ ఆకలి అనలేదు. నేను డిక్టేటర్ కాదు అని గట్టిగా సమాధానమిచ్చాడు నిఖిల్. మరొకసారి చెత్తకుండీ విషయాన్ని ప్రస్తావిస్తూ సీతని నామినేట్ చేసింది ప్రేరణ. ఊరికే డస్ట్‌బిన్ అంటున్నావు. కానీ అది క్లీన్‌గా ఉంది. అందులో నేను చెయ్యి పెట్టాను. దానిని అంత పెద్ద పాయింట్ చేయడం కరెక్ట్ కాదు అని సీరియస్ అయింది. మొన్న మీ టవల్ ఆదిత్య వాడినప్పుడు అదే టవల్ మీరు ఉతుక్కొని వాడుకోవచ్చు కదా! ఎందుకు తన దగ్గరికి వచ్చి అంత గొడవ చేశావు అని కూల్‌గా కౌంటర్ ఇచ్చింది సీత. కొంతమంది నా ముందుకు వచ్చి నువ్వు తప్పు అన్నా కూడా నా హార్ట్‌కి రైట్ అనిపిస్తే అది రైటే అని చెప్పింది సీత. అలా ఇప్పటికి ప్రేరణ, సీత మధ్య చెత్తకుండీ గొడవ ముగిసిపోయిందని నామినేషన్స్ చూస్తే అర్థమవుతోంది. ఆ తర్వాత నబీల్ వచ్చి నిఖిల్‌ని చీప్‌గా ఫెయిలయ్యావంటూ నామినేట్ చేశాడు. ఎంత చీప్ అయినా వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు నాకు, సోనియాకి ఏదో ఉందని వచ్చి రేపు ఇంకొకరితో అదే మాట వస్తుంది. ఇక నాకు తెలుసు అని ఐ డోంట్ కేర్ అని అన్నాడు నిఖిల్. ఈ స్టేట్మెంట్‌తో సోనియాతో తన క్లోజ్‌నెస్ గురించి ఇతర హౌస్ మేట్స్ మాట్లాడుతున్న మాటలకి సమాధానం ఇచ్చాడు. నైనిక కూడా చీప్‌గా ఫెయిల్ అయిందంటూ పృథ్వీ తనను నామినేట్ చేశాడు. కానీ తను చీప్‌గా చెప్పింది చేశానని నైనిక వాదించింది.